అమ్మ మీ పేరు? నా పేరు నాగమణి అండి, చిక్కవరపు నాగమణి. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఉన్నారమ్మా టీడీపీలో కార్యకర్త? 2014 నుంచి చేస్తున్నాను. ఓకే, మీ సమస్య ఏంటి? మా సమస్యల్లో ఇవాళ ఉన్న మా నియోజకవర్గంలో కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలను వదిలేసేసి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకుంటూ నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టేశారమ్మా. అయితే వీళ్ళందరూ 2019 నుంచి మేము 5 సంవత్సరాలు నానా ఇబ్బంది పడ్డాం. వాళ్ళ వంశీ గారు వైసీపీలోకి జాయిన్ అయిన తర్వాత టీడీపీ కార్యకర్తలందరినీ చాలా ఇబ్బంది పెట్టారు. మీరు వైసీపీలోకి వచ్చి నాతో పాటు వచ్చేసేయండి అని. కానీ కార్యకర్తలు ఎవరు కూడా వంగలేదు. నిజమైన కార్యకర్త అంటే ఎవరు వెళ్ళలేదు. నిజమైన కార్యకర్తగానే ఉన్నారు, నాయకులుగానే ఉన్నారు. అలాగే జాస్తి వెంకటేశ్వరరావు గారి పార్టీ భుజాన్ని వేసుకుని నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు నుంచి మండల కమిటీల దగ్గర నుంచి ప్రతి విషయంలో నేను ఉన్నాను ముందని చెప్పేసి ముందు ఆయన నిలబడి వెనకాల మమ్మల్ని నించోబెట్టి ఆయన ముందు నడిచారు. ఏ విషయంలో అయినా సరే ముందు ఆయన ఉండి మొత్తం నియోజకవర్గం మాత్రం నడిపించిన సమయం కూడా ఉంది. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేసేసి ఈరోజు వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళందరినీ భుజాన్ని వేసుకుని ఆయన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నడుస్తున్నారు. 2022లో కనీసం మా గ్రామంలో, మాది అల్లాపురం గ్రామం అండి, మా గ్రామంలో ఆ అల్లాపురం గ్రామం మేమున్న గ్రామంలోనే మా అనగాని రవి ఎంపీపీ గారు, ఆయన ఇప్పుడు వైసీపీ, ఆయన చూసి చాలామంది ఎవరు కూడా టీడీపీ పోటీ చేయడానికి ఎవరు అందరూ భయపడ్డారు, ఎవరు బయటకు రాలేదు. కానీ అదే సమయంలో అడిగారు, నమ్మ నువ్వు నిలబడు అని అన్నారు. నేను గెలిచే టైం కాదు అది, కానీ పార్టీ నిలబడాలి. మన ఊర్లో ఇది అల్లాపురం అంటే తెలుగుదేశం అడ్డా అంటారు మాకు. అలాంటి ఊరు నుంచి పార్టీ జెండా మాయకూడదు, అది గద్దె రామ్మోహన్ రావు గారి గ్రామం కూడా. అలాంటి జెండా తెలుగుదేశం పార్టీ మాయకూడదని చెప్పేసి నేను ఆ రోజు ఎదురు నిలబడి ఆయనకి ఎదురు నిలబడేసి నేను పోటీ చేశానండి. పోటీ చేసిన నా వెనకాల నిలబడ్డ వార్డు మెంబర్లు అందరినీ కూడా అప్పుడు అనగంరావు గారు బెదిరించేసి పక్క తప్పించేశారు. అయినా కానీ నేను పార్టీ జెండా తెప్పాలి అంటే మా గ్రామంలో తిరగాలి, ఎగరాలి అని జయంతో నేను పనిచేశాను. ఆ తర్వాత మన పార్టీ ఆ రోజు ఇదయ్యింది. అయినా కానీ మేము పార్టీని వదలలేదు, మా లక్ష్యాలు వదలలేదు. ఎందుకంటే మా కారణం మా ముందుండి వెంకటేశ్వర గారు మమ్మల్ని నడిపిస్తున్నారు, మా మండల పార్టీ ప్రెసిడెంట్ మమ్మల్ని నడిపించారు ముందుకి. అలాగే మేము అండి మా ఒక టైం చూసుకోలేదు, రేత్రి కానీ పగలు కానీ పిల్లలు కానీ ఇల్లు కూడా పట్టించుకోలేదు. మా పిల్లలు కూడా అమ్మ నువ్వు వెళ్ళు, మన పార్టీ గెలవాలి, రేపొద్దు మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పేసి మమ్మల్ని పంపించారు బయటికి. మరి అలా పంపించిన టైంలో ఇవాళ మేము అసలు ఇవాళ చూస్తుంది మా పిల్లలు అంటున్నారు, ఏంటి మీరు పడిన కష్టం ఏది, మీరు ఎంత కష్టపడ్డారు, రేత్రి పగలు కొండలు గుట్టలు కాళ్ళు బొబ్బలు కట్టేసినాయి, అయినా కానీ తిరిగాము. ఎవరి కోసం? మన పార్టీ గెలిపించుకోవాలి, అందుకోసం తిరిగాము, పార్టీ కోసం తిరిగాము. ఇవాళ కనీసం పార్టీ పిలుపు లేదు, పట్టించుకునే నాదులు లేడు ఇవాళ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కూడా లేడు. బాబు గారి దగ్గరికి లోకేష్ దగ్గర కంప్లైంట్లు పెట్టినా, ఎన్నిసార్లు లెటర్స్ పెట్టినా ఎవరూ రిప్లై లేదు. పల్లాసి శ్రీనివాసరావు 3 సార్లు వెళ్ళాం, నో రిప్లై. చూద్దామమ్మా 10 రోజులు 4 రోజులు అంటే పోస్ట్ పోన్ చేయడం. ఎందుకు మేము అంత బాధపడాలి? పార్టీ కోసం మేము కష్టపడింది మా కోసం కాదుగా, పార్టీ గెలిపించుకోవడం కష్టపడ్డాం. వంశీ ఆ రోజు ఎంత దారుణంగా ఆ రోజు నాకు పార్టీ మీద ఇచ్చేశాడు. ఆ రోజు నా పక్కన లక్ష్మక్క ఉంది, ఇంతలో రాళ్ళండి, అసలు చేతికి ఏది దొరికితే అది, ఆ రోజు రాయిన బకెట్లైనా చేతికి ఏది వస్తే అది అట్లా ఇసిరేస్తే అసలు మనిషి ఉంటాడో చస్తా వాళ్ళకి అనవసరం అవతల వాళ్ళకి. అలా ఎంతమంది వరకు గాయపడ్డారమ్మా అప్పుడు? ఆ రోజున దాదాపు 5-6 గాయపడ్డారండి. పట్టాపైకి దెబ్బలు పడినాయి. నా పక్కన ఉన్న లక్ష్మక్క నాకు తగలాల్సింది, నా వెనకాల ఎవరో అభిలాష్ ఎవరో మా వాళ్ళే ఉన్నారు, అతను చెయ్యడ్డం పెడతంతో అది నాకు తగలాల్సింది, నా పక్కన ఉన్న లక్ష్మక్కకి తగిలింది. తను తగలటంతో ఇట్లా ఎదురు పైపోయిన ఇది అయ్యింది, పళ్ళు కూడా కిందకి జారినయ్యి, గోడ ఫ్రాక్చర్ అయ్యింది. ఎన్ని దెబ్బలు తినగా వీళ్ళందరి మీద ఎదురు కేసులు మళ్ళీ ఏంటి వీళ్ళందరి మీద ఎదురు కేసు పెట్టించాడు వంశీ. వీళ్ళందరూ జాస్తి వెంకటేశ్వరరావు గారు, మండవలక్ష్మి గారు, సురేష్ గారు, అభిలాష్ అన్వేష్ దాదాపు 50 మంది మీద కేసు పెట్టారండి. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎదురు దెబ్బలు తిని తన్నులు తిని అందరితో మళ్ళీ అండర్ గ్రౌండ్ కేసులు పెట్టేశారు. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ ఏది వస్తే అది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏది ఉంటే అది పెట్టేశారండి. వీళ్ళందరూ వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కనీసం అండర్ గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళకి కనీసం బెయిల్ అరేంజ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు కూడా అండర్ గ్రౌండ్లో ఉండి కూడా జాస్తి వెంకటేశ్వరరావు గారే అన్ని మొబిలైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎవరికి ఇదవ్వకుండా మొబిలైజ్ చేసుకుంటూ వీళ్ళందరికీ బెయిల్ ఒక్కొక్కరికి బెయిల్ తీసుకొస్తా అందరినీ ముందు నడిపించారు. ఆ రోజు కూడా ఆ రోజు ఈరోజు పార్టీకి ఎంత మాత్రం జంకలేదే. మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత జాస్తి వెంకటేశ్వర గారి పొలం సూరంపల్లిలో ఉంటే అది బీ ఫార్మ్ అని చెప్పేసి వంశీ ఆ పొలంలో ఉన్నప్పుడు
కాయలు కాస్తున్నాయి, రేగిపండు, జామ, అన్ని తోట అండి, పచ్చని తోట, మొత్తం నేలమట్టం చేపించేసాడు. పచ్చని తోటే కాదు, అక్కడ షెడ్లు, కోళ్ళఫరాలు షెడ్లు ఉన్నాయి, ఆ షెడ్లు కూడా నేలమట్టం చేశారు. దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం చేపించాడు. జాస్తి గారు కారు పగలు కొట్టించారు. అయినా కానీ ఒక్క నాయకుడు రాలా. అయినా కానీ అంత ఆస్తి నష్టపోయినా కానీ నా పార్టీ గెలవాలి, మేము పార్టీ గెలిపించుకోవాలి, మా ధ్యేయం ఒక్కటే అని చెప్పేసి అందరం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఇల్లు వాకిళ్ళు వదిలేసుకుని తెల్లవాళ్ళు మేము పార్టీ కోసం తిరిగి వాళ్ళు కష్టపడి వాళ్ళు గెలిపించుకుంటే ఇవాళ ఎవరినో వచ్చి మీరు ఎవరినో వచ్చి పక్కన పెట్టుకున్నది కాదు, మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మేము చేసిన తప్పేంటి? మేము ఈరోజు పార్టీ కోసమే కష్టపడ్డాం. ఆ రోజు నుంచి ఈ రోజు పార్టీ కోసం పార్టీ కమిటీ దాటి మేము హద్దు దాటి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఈ రోజు కూడా మేము పార్టీ ఎందుకంటే పార్టీ అంత ప్రాణం మాకు. బాబు గారికి కానీ పార్టీకి కానీ నష్టం కలిగి మా ఉద్దేశం కాదు, మా బాధ తెప్పుకోవడం మా ఉద్దేశం అంతే. మేము పడ్డ బాధ, మేము పడ్డ ఇది నా పిల్లలు కూడా మా సపోర్ట్ చేపట్టి మేము బయటకు వచ్చాము. ఇవాళ మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంత బాధపడుతూ ఉన్నారు, పిల్లల్ని, ఇంటిని, కుటుంబాలని వదిలేసుకొని టైం చూసుకోకుండా కష్టపడ్డామని మీ బాధ తెలుస్తుంది. ఏం కోరుకుంటున్నారు మీరు? ఒకటే అండి, లోకేష్ బాబు గారికి కానీ చంద్రబాబు గారిని ఒకటే చెప్తున్నాం, ఈ సమస్యకి ముగింపు చెప్పండి, మాకు సరైన న్యాయం చేయండి. పార్టీ పనిచేసిన వెంకటేశ్వరరావు గారికి మరి సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరికీ న్యాయం, వీళ్ళతో పాటు మాకు అందరికీ కూడా అందరికి సమన్వయం చేస్తారు. ఏం చేస్తారో మాకైతే అంత ఆలోచించే శక్తి మాకు లేదు. అది ఎందుకంటే బాబు గారికి తెలియాలి, అది వీళ్ళు ఎలా సమన్వయం చేయాలి ఏంటనేది. అదే తీసుకున్న పరిష్కారం త్వరగా తీసుకోండి. ఇంతకన్నా ఇంకా బాధపడటం మా వల్ల కాదు. ఇప్పటికే మా గుండెలు పగిలిపోతున్నాయి. అల్లాపురం గ్రామంలో, మా గ్రామంలో చిన్న డ్రైనేజ్ కడుతున్నారు. అది బతిలాడుగా అది ఫస్ట్ ఇచ్చారు, ఒక చిన్న డ్రైను, గ్రాంట్ ఇదైందండి. అయితే అది అప్పుడు ఎమ్మెల్యే గారిని మేము పిలిచాం, సార్ కొబ్బరికాయ కొడతాకు రండి అండి, అది వర్క్ స్టార్ట్ చేస్తారంట. అంటే చిన్నదే కాదు పెద్ద కాదు, నాకు కుదరదమ్మా, మీరు కాంటాక్ట్ చేసుకోండి అని చెప్పారు. మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళి అడిగాడు, అడిగితే కుదరదన్నారు. సరే కుదరదన్నారు కదా అని చెప్పేసి మేము స్టార్ట్ చేద్దామని చెప్పేసి మాకు ఏదైనా ఫస్ట్ నుంచి జాస్తి వెంకటేశ్వరరావు గారితో స్టార్ట్ చేసుకుందాం, ఏ వర్క్ అయినా సరే అండి. అంతకుముందు కూడా సరే ఆయన ఉన్నారు కదా మనకి మండల పార్టీ ప్రెసిడెంట్, మనకి పార్టీ ముందు నడిపించిన ఆయనే కాబట్టి ఆయన పిలిపించి కొబ్బరికాయ కొట్టించుకుని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఆయన పిలిపించి కొబ్బరికాయ కొట్టించాం. ఆ రోజు నేను, గ్రామ పార్టీ ప్రెసిడెంట్, మేము అందరం ఉన్నాం, లోకల్ నాయకులు అందరం ఉన్నాం. మాతో పాటు ఈవో గారు వచ్చారు, పంచాయతీ ఈవో వచ్చారు. ఎందుకంటే ఆయన అక్కడ శానిటైజర్ చేయించాలి కదా, అందుకని ఆయన కూడా వచ్చి శానిటైజర్ చేయించడానికి ఆయన వచ్చారు. సరే ఉన్నారు కదా అని చెప్పి హిందూ కాబట్టి సార్ మీరు కూడా కొబ్బరికాయ కొట్టిన సార్ అని కొబ్బరికాయ కొట్టించాం. ఇదే జరిగింది వాస్తవంగా. ఆ కొబ్బరికాయ కొట్టించిన దానికి ఆ అధికారిని సస్పెండ్ చేయించాడు. నువ్వు జాస్తి దశతో కొబ్బరికాయ ఎందుకు కొట్టించావు? ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ ఏది మాకు? ప్రోటోకాల్ ఎవరు ఇవ్వాలి? అది అన్న పెద్ద కార్యక్రమం పోనీ శంకుస్థాపన చేశారా? కొబ్బరికాయ కొట్టడానికి ప్రోటోకాల్ ఏంటండి? ప్రోటోకాల్ ఏది? నువ్వు అదేమంటే ఏంటి వాటర్ పన్నులు, ఇంటి పన్నులు వసూలు చేయలేదని చెప్పేసి చేపించారు. వాస్తవంగా 90% అల్లాపురం గ్రామంలో అన్ని పనులు అయిపోయినాయి. మా ఈవో గారు ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా ఈ గ్రామంలో ఉంటారు. వచ్చి శానిటైజర్ వాళ్ళందరినీ లేపుకొని అందరూ ఊరంతా పని చేసుకుని తిరుగుతారు. అలాంటి ఆయన్ని సస్పెండ్ చేయించారు. వంకేంటంటే ఇది ఒక్కటే, క్లీన్ చేయలేదు, ఇంటి పనులు వసూలు చేయలేదని. తీరా చేస్తే మేము బ్యాక్గ్రౌండ్ చూస్తే అది అన్నీ పక్క గ్రామాలే ఇంకా తక్కువ, ఇంకా మాకన్నా లీస్ట్లో ఉన్నాయి, ఈయన హైయెస్ట్లో ఉన్నారు. అక్కడ తెలుస్తుంది కదండి, సస్పెండ్ చేయించారు.